సభా సభ్యులకు నేను ఈరోజు కొన్ని మంచి మాటలు తెలుపదలిచినాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా సలాములు. అవి చాలా విలువైనవి మరియు మన అందరికీ నచ్చుతాయి. మనమందరము ఆలోచిస్తాము, సుఖ సంతోషాలు ఉండటము లేదు అని, మనం ప్రశాంతంగా ఉండటము లేదు అని ఆలోచిస్తాము. కానీ శాంతి, సుఖము, ప్రశాంతత భూలోకములో ఏ పనులలో లేదు. శాంతి, సుఖము, ప్రశాంతత అప్పుడు దొరుకును. అల్లా ఆజ్ఞ అనుసారము 5 పూటలు అల్లా సాన్నిధ్యము తన శిరస్సును ఉంచడం వలన, అనగా సంసారం ఉంచడం వలన శాంతి, సుఖము మనకు దొరుకును. మానవులకి కష్టాలు కారణం కూడా అల్లాను తలుచుకొని నమాజ్ చదువుతారు అని. నా యొక్క ప్రసంగము మోమిన్ కి మేరాజ్ నమాజ్ అయిన నమాజ్ గురించి. 1 నమాజ్ స్వర్గద్వారం యొక్క తాళం చెవి. 2 నమాజ్ హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కన్నుల చల్లదనం. 3 నమాజ్ ద్వారా అల్లాహ్తో డైరెక్ట్ గా మాట్లాడవచ్చును. నమాజ్ ద్వారా మన అవసరాలను అల్లాహ్తో అడిగి తీర్చుకోవచ్చును. మన ప్రవక్త హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణం మేరాజ్ చేసి మరియు నమాజ్ ఇచ్చినారు. నమాజ్ ద్వారా అల్లాను ప్రసన్నము చేసుకునవచ్చును. నమాజ్ ద్వారా క్షమాపణ కలుగును, కష్టాలు తీరును, అనుగ్రహించవలను. నమాజ్ ద్వారా మనలోని దుష్టప్రవర్తనలు మాసిపోవును. నమాజ్ జీవితంలో మరణ సమయంలో తోడుగా ఉండును. పరలోకములో స్నేహితులుగా ఉండి స్వర్గ ప్రవేశం చేయించును. హిందూ ముస్లింల యొక్క భేదము నమాజ్. జీవితంలో నమాజ్ లేనిచో ఇద్దరికి తేడా తెలియదు. 1 హృదయం కాంతి నమాజ్. 2 మానవ జీవనం